కథాస్రవంతి. నమస్తే తెలంగాణ ముల్కనూరు ప్రజా గ్రంథాలయం సంయుక్తంగా నిర్వహించిన కథల పోటీ 2022లో 2000 రూపాయలు బహుమతి పొందిన కథ చేదుపాట. కలం పి చంద్రశేఖర్ ఆజాద్ 9246573575. గళం పప్పు భోగారావు. రచన తప్ప మరో ప్రపంచం లేకుండా 4 దశాబ్దాలుగా సాహితీ సేవ చేస్తున్నారు పి చంద్రశేఖర్ ఆజాద్. పుట్టి పెరిగింది గుంటూరు జిల్లా వెల్లటూరు. ప్రస్తుత నివాసం హైదరాబాద్. ఏపీ స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్లో సీనియర్ అసిస్టెంట్గా వీఆర్ఎస్ తీసుకుని పూర్తికాలం రచయితగా కొనసాగుతున్నారు. ఇప్పటి వరకు 850కి పైగా కథలు, 85 నవలలు, 18 నవలికలు, 50కి పైగా కవితలు, 15 ఫీచర్స్, అనేక వ్యాసాలు, ముందు మాటలు, రేడియో, స్టేజ్ నాటికలు రాశారు. రేడియో, సినిమా, సాహితీ సంస్థల నిర్వహణతో పాటు కొన్ని సీరియల్స్, 1-2 సినిమాల్లో నటించారు. ఈయన రాసిన అడవి పూలు టెలిఫిల్మ్ సంభాషణలకు 2 నంది అవార్డులు అందుకున్నారు. కథ, స్క్రీన్ ప్లే, సంభాషణలు అందించిన 4 టెలిఫిల్మ్స్కు 3 స్వర్ణనందులు, ఓ వెండి నంది స్వీకరించారు. భారతి పిల్లల సినిమాకు స్వర్ణనంది దక్కింది. 30 నవలలకు, 100కు పైగా కథలకు వివిధ పత్రికలు, వివిధ సంస్థల నుంచి బహుమతులు వచ్చాయి. వీరి మాయాలోకం బాలల సంకలనానికి 2024 సంవత్సరానికి కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారం ప్రకటించారు. అతని కళ్ళు మూతపడడం లేదు. దట్టమైన అడవి. ఒక్కసారిగా వాతావరణం స్తంభించినట్లు అనిపించింది. అతనిలో రకరకాల ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి. అప్పుడు కొమ్మలు కదిలాయి. ఉలిక్కిపడి పడుకున్నవాడల్లా లేచి కూర్చున్నాడు. అనుమానంగా ఆ చీకట్లో కళ్ళు చిట్లించి చూస్తున్నాడు. దూరంగా తమ దళ సభ్యులు ఆదమరిచి నిద్రపోతున్నారు. అందులో ఓ వ్యక్తి మాత్రం నిద్రపోకుండా అప్రమత్తంగా ఉన్నాడు. చల్లటి గాలి వీయడం మొదలైంది. గాలి పాటను మోసుకొస్తున్నట్లు అతనికి అనిపించింది. అవును, పాట, పదునెక్కిన పాట. అతని మనసు గతంలోకి పరుగులు తీసింది. అదో మారుమూల గ్రామం. అక్కడికింకా అభివృద్ధి అనేది ప్రవేశించలేదు. అక్కడ అన్ని వృత్తుల వారు ఇంకా వాటినే నమ్ముకుని బతుకుతున్నారు. అరకొరగానే ఆదాయాలు. అక్కడ ప్రకృతి అందాలు ఉన్నాయి. అతనికి చిన్నప్పటి నుంచి పాట అంటే ప్రాణం. అది ఎప్పుడు మనసులో పుట్టిందో తెలియదు. అతను నోరు తెరిస్తే ఏదో రాగం బయటికొచ్చేది. అది ఏ రాగమో అతనికి తెలియదు. అతను అక్కడి బడిలోనే అక్షరాలు దిద్దుకున్నాడు. అక్షరాల కంటే అక్కడి చెట్లు, చెలమలు, మనుషులు అతన్ని పాటగాడిగా మలిచేయి. మొదటి రోజుల్లో సినిమా పాటలు పాడేవాడు. తర్వాత జానపద గీతాలు, అందులో శృంగారం, ఆ తర్వాత తత్వాలు పాడుకున్నాడు. అతని బతుకులోకి ఎన్నో పాటలు అలా వచ్చి అతని మెదడు పొరల్లో నివాసం ఏర్పరచుకున్నాయి. బాల్యం కరిగిపోయింది. కౌమారం దారి విడిచింది. యవనంలోకి అడుగుపెట్టాడు. అప్పుడు పరిచయం అయ్యారు కొందరు వ్యక్తులు. ఈ లోకం నిండా ఇన్ని అన్యాయాలు జరుగుతుంటే తత్వాలు పాడుతున్నావా అన్నప్పుడు అతని మనసులో తేనె చుట్టె కదిలింది. పాట మన ఆనందం కోసం కాదు, అది జనం కోసం కావాలి. ఇప్పటి వరకు నువ్వు పాడిన పాటల చోటులో నువ్వు కొత్త పాటలు రాయాలి. నువ్వు జనం నాలుకల మీద పాటగా మారిపోవాలి. రేపు నువ్వు ఉండవు, నీ పాట మాత్రమే ఉంటుంది అన్నారు. అతను ఇల్లు విడిచిపెట్టాడు. దళంలో చేరిపోయాడు. అనంతమైన దరిద్రాన్ని, హింసను, అణిచివేతను దగ్గరగా చూశాడు. అతనిలో పాట సరికొత్త రాగాలతో ఊపిరి పోసుకుంది. అయినా అతనికి రాగాలు తెలియవు. రాగాలన్నీ అతని పాటలో నిక్షిప్తం అయ్యాయి. అతనికి అంతకుముందు అమ్మా నాన్నలు పెట్టిన పేరు ఉంది. ఈ రోజు నుంచి నీ పేరు మారుస్తున్నాం అన్నారు. అతను ఆందోళనగా చూశాడు. అతనికి అమ్మా నాన్నలు గుర్తుకొచ్చారు. ఇక్కడ మనకు ఉద్యమం ప్రధానం. ఇందులో పనిచేసేవారికి ఒక్క పేరు మాత్రమే ఉండదు, అనేక పేర్లు ఉంటాయి. మనం జయించాల్సినవి చాలా ఉన్నాయి. మనం వ్యక్తిగత ఆస్తి లేని సమాజం కోసం యుద్ధం చేస్తున్నాం. మనకు కుటుంబం లేదు, జగమంత కుటుంబం మనది. మనకు అనుబంధాల అడ్డంకి. మనకు సహచరులు జనం మాత్రమే, స్నేహితులైనా ప్రాణమైనా. మనం ఇప్పుడు వ్యక్తులం కాదు, వ్యక్తులుగా మన అస్తిత్వాన్ని మనం వదులుకున్నాం. నేను అంటే మన ఉద్యమం, మన సంస్థ. అంతకు మించి ఎలాంటి కీర్తికాంక్షలు మనల్ని తాకకూడదు. నేను అంటే సమూహం. ఇది ప్రతిక్షణం మనల్ని హెచ్చరించే ఆయుధం కామ్రేడ్. కాలం పరుగులు తీస్తున్నది. నిరంతరం ప్రయాణం. ఆట నుంచి పాట వరకు, వాటి నుంచి రకరకాల ఆచరణల వరకు. అతను ఎప్పటికో ఓ రాత్రి అతని గ్రామం చేరుకున్నాడు.
అప్పుడు అమ్మా నాన్నలను చూడాలనుకున్నాడు. జన్మనిచ్చినవారు ఎవరికీ చెప్పకుండా ఓ రోజు మాయమయ్యాడు. అలా చేసింది తను మాత్రమే కాదు, ఎందరో యువతీ యువకులు. తల్లిదండ్రులను కలవడానికి సాధ్యం కాదు. అందులోనూ ఇది రహస్య నిర్మాణం. రకరకాల ప్రాంతాలకు ఉద్యమం విస్తరిస్తుంటుంది. అక్కడి అవసరాల కోసం కొంతమందిని పంపిస్తుంటారు. నిరంతరం రిక్రూట్మెంట్ జరుగుతూ ఉంటుంది. కొంతమంది కొరియర్లుగా ఉంటారు. ఇంకొంతమంది పూర్తికాలం కార్యకర్తలుగా పనిచేస్తుంటారు. అందులో రకరకాల వడపోతలుంటాయి. కార్యకర్తలుగా మొదలైన వారు క్రమంగా వారి అనుభవాన్ని, అధ్యయనాన్ని, నిజాయితీని దృష్టిలో ఉంచుకుని రకరకాల నాయకత్వ బాధ్యతల్లోకి ప్రమోట్ చేస్తుంది అగ్రనాయకత్వం. ఇక పట్టణాల్లో, నగరాల్లో బహిరంగంగా పనిచేస్తుంటారు కొంతమంది. వారు అనేక ప్రజా సంఘాల్లో ఉంటారు. పౌర హక్కుల నుంచి కార్మిక కర్షక సంఘాల వరకు ఉంటాయి. సాహితీ సాంస్కృతిక సంస్థలుంటాయి. అందులో కొన్ని కొంతకాలం నిషేధానికి గురవుతూ ఉంటాయి. వీటిలో పనిచేసేవారు కూడా అజ్ఞాతంలోకి వెళుతూ ఉంటారు. అతను, ఆమె ఇతర ప్రాంతాలకు వెళుతున్నారు. అదే చివరి సమావేశం వారిద్దరిది. మళ్ళీ మనం కలుసుకుంటామో లేదో తెలియదు అన్నాడతను కాస్త విషాదంగా. అవును, మనతో పాట, కవిత్వం మాత్రమే కాదు, మృత్యువు కూడా మన పక్కనే నడుస్తుంటుంది అన్నదామె. మృత్యువుకు నేను భయపడను. అది ఎప్పటికైనా అనివార్యమని మనకు తెలుసు. అందుకు సిద్ధపడే ఈ ఉద్యమంలోకి వచ్చాం. నేను చాలా సంవత్సరాల తర్వాత మా ఊరు వెళ్ళినా అమ్మా నాన్నలను కలుసుకోలేదు. బంధువులకు లోబడతానని భయం కలిగింది. ఇప్పుడు నువ్వు, నేను ఇతర ప్రాంతాలకు వెళ్తున్నాం. చాలా బాధగా ఉంది. ఇది మాత్రం బంధం కాదా? ఆమె మాట్లాడకుండా చూపులు పక్కకి తిప్పుకొన్నది. మనుషులు బంధాలను తెంచుకోవడం సాధ్యమవుతుందా? అది అసాధ్యం మిత్రమా అన్నదామె. మళ్లీ వారి మధ్య మాటలు కరువయ్యాయి. ఇంతకు ముందు కొంత క్లారిటీ వచ్చాక మాట్లాడే విషయాలున్నాయి అన్నావు. క్లారిటీ వచ్చిందా కామ్రేడ్? అతను ఆమె కళ్ళలోకి చూశాడు. ఓ నీటి పొర కళ్ళని కమ్మింది. దుఃఖపడుతున్నావా అన్నదామె. ఉద్యమకారులు ఏడవరా? వాళ్ళు బండరాళ్ల? మనుషులకుండే అన్ని లక్షణాలకు వారు అతీతులా నేస్తాం అన్నాడతను. ముందు మనం మనుషులం. పుట్టుకతో ఎవరూ ఉద్యమకారులుగానో భక్తులుగానో పుట్టరు. పరిస్థితులు వారిని అలా మారుస్తాయి అన్నదామె. అతను మాట్లాడడం మొదలుపెట్టాడు. పాట నన్ను ఈ ఉద్యమంలోకి తీసుకొచ్చింది. నేను ఎన్నో పాటలు రాశాను. అన్నీ జనం ఆదరణ పొందాయి. అనేక సమావేశాలకు వెళ్ళాను. అక్కడ నా పాటను కళాకారులు పాడుతూ ఉండేవారు. అది వింటున్న ప్రజల కళ్ళలో ఆనందం, ఆగ్రహం, రకరకాల భావాలు నేను చూస్తూ ఉండేవాణ్ణి. కానీ నా పాట సంస్థ పేరు మీద ఉంటుంది. అది నా కడుపులో పుట్టిన పాట. నా బిడ్డ అది. కానీ నేను అది నా బిడ్డ అని చెప్పుకోలేను. ఉద్యమం కోసం అమ్మా నాన్నలను, కుటుంబాన్ని కూడా వద్దనుకున్నావు కదా కామ్రేడ్? నిజమే. ఒక్క ప్రశ్న అడుగుతాను. అడుగునేస్తాం. ఈ ఉద్యమానికి మార్క్స్ సిద్ధాంతం ప్రేరణ. దాన్ని అభివృద్ధి చేసినవాడు లెనిన్. తమ దేశానికి అన్వయించుకున్నవాడు మావో. వీళ్ళందరి పేర్లు చరిత్రలో ఉన్నాయి, వారి రచనల్లో ఉన్నాయి. అలాగే మన దేశంలో కమ్యూనిస్టు, విప్లవ నాయకులందరి పేర్లతో, నాయకత్వంతో ఉద్యమాలు నడుస్తున్నాయి. ఇక స్వతంత్ర పోరాటం, రాజ్యాంగ నిర్మాణంలో పాలు పంచుకున్న మహానాయకుల పేర్లున్నాయి. వారందరికీ లేని ఈ వ్యక్తిగత సమస్య కవులకేనా? పాటల రచయితలకేనా? ఈ పాటను రాసింది ఫలానా వ్యక్తి అంటే ఏమవుతుంది? అతను పతనమవుతాడా? సినిమాల్లోకి వెళ్ళిపోతాడా? పాలకవర్గ రాజకీయాల్లోకి వెళ్తాడా? ఈ పాటను తయారు చేయడంలో అందరి పాత్ర ఉంటుంది కదా? ఉంటుంది. ఎవరన్నా ఓ పదం అదనంగా జోడించవచ్చు. ఆ మాటకొస్తే పాటక సంగీతాన్ని మరొకరు అందిస్తారు. వారి పేరు కూడా ఉంటుంది. ఇక్కడ ప్రశ్న, బీజం ఎవరిది? మరోలా అనుకోవద్దు, చర్చ కోసం అడుగుతున్నాను. జానపద గీతాలు సృష్టించిన వారి పేర్లు మనకు తెలియదు. అవి జనం నుంచి, తరాల నుంచి, దేశాల నుంచి అలా ట్రావెల్ చేస్తూ ఉంటాయి. వాటి మీద హక్కు ఎవరికి ఉంటుంది? జానపద గీతం ఆధారంగానే అనేక పాటలు తయారవుతున్నాయి కదా అన్నదామె. మంచి ప్రశ్న కామ్రేడ్. జానపద గీతంలోని పల్లవిని తీసుకోవడం వేరు. కొన్ని చరణాలు వాడుకోవచ్చు. వాటి మీద ఎవరికీ హక్కులుండవు. అందుకు కారణం మూల రచయితల గురించి తెలియకపోవడం. అవి ఉపయోగించుకుని తయారు చేసిన గీతంలో ఆత్మ ఎవరిది? ఆ రచయితదే కదా. మార్క్సిజానికి గాని, ప్రపంచంలో ఉన్న మరే తత్వశాస్త్రానికి గాని అంతకు ముందు ఆధారాలు లేవా? అప్పటికప్పుడు ఆకాశం నుంచి పుట్టాయా? వాళ్ళు చేసింది లోపాలను సవరించడం, ఖాళీలను పూరించడం, తలకిందులుగా ఉన్న వాటిని సరిగ్గా నిలబెట్టడం. అది కదా శ్రమకి ఇచ్చే గౌరవం. అలానే ఈ తత్వశాస్త్రాలు, రాజ్యాంగాలను ఒక్కరు మాత్రమే రూపొందించారా అన్నాడతను. ఆమె అతని కళ్ళలోకే చూస్తున్నది. వ్యక్తిగత బలహీనతలకు లోనవుతారని కదా ఇవన్నీ. అలాంటప్పుడు అది అందరికీ వర్తిస్తుంది కదా. కొంతమందిని ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు? నగరాల్లో ఉండేవారికి, అజ్ఞాతంలో ఉన్నవారికి మధ్య ఉన్న అంతరాలేమిటి?
పాట రాసిన వారు ఒకరైతే ఇంకొకరి పేరు మీద చలామణి కావడం ఏంటి? ఇంకో విషయం, నగరంలో ఉన్నవారు మాత్రమే లొంగుబాటలో ప్రయాణం చేయడం లేదు. అడవుల్లో ఉన్నవారు అనేక మంది అదే బాటలో ఉండడం మన అనుభవం కదా. అయినా వ్యక్తి సమస్య కొత్త సమాజం వచ్చేంతవరకేనా? ఏం కామ్రేడ్, నిద్ర రావడం లేదా అన్నాడు కాపలా కాస్తున్న వ్యక్తి. లేదు మిత్రమా, ఇవేవో జ్ఞాపకాలు అన్నాడతను. ఉదయమే మన ప్రయాణం. బలవంతంగా అయినా కళ్ళు మూసుకో, నిద్రపోవడానికి ప్రయత్నం చెయ్యి. నువ్వు సరిగ్గా నిద్రపోయి ఎన్ని రోజులైందో అన్నాడు ఆ వ్యక్తి. చిన్నగా తల ఊపి పడుకున్నాడు. మళ్లీ ఆలోచనలు. ఆమె మళ్లీ కనిపించలేదు. ఎన్కౌంటర్లో చనిపోయిందని తెలిసినప్పుడు అతను 2 రోజులు భోజనం చేయలేదు. ఆమెకు నివాళిగా తను చేయగలిగింది ఒక్కటే, అశ్రుగీతం రాయడం, అమరగీతం పాడడం. ఆ గీతానికి అతని పేరు ఉంచాలనుకోలేదు. ఆమెతో జరిగిన చర్చ తర్వాత అనేక మార్పులు జరిగాయి. ఉద్యమంలోకి కులం ప్రవేశించింది, ప్రాంతం ప్రవేశించింది. ఎంతోమంది ఉద్యమం నుంచి వెళ్ళిపోయారు, వేరుకుంపట్లు పెట్టుకున్నారు. అందులో ముఖ్యులు కవిత్వం రాసినవారు, పాటలు రాసినవారు, గళం ఎత్తినవారు ఉన్నారు. ఒక్క క్షణం అనిపించేది, ఆమె చెప్పినట్లు ఓ కొస నుంచి మరో కొసకు ఉద్యమం మలుపు తీసుకుంది. వ్యక్తిగత ప్రాబల్యం తగ్గించాలనుకున్న నిర్ణయం వికృతంగా మారింది. ఇప్పుడు అన్ని వ్యక్తుల పేరు మీదే. ఇలాంటిది కవులు గాయకుల్లోనే ఎక్కువ ఉంటుందా? నేను తప్పు చేశానా? వ్యక్తిగా మించి ఎదగలేకపోయానా అనే ఆలోచనలు వచ్చాయి. కేడర్ను కాపాడుకోవడం కష్టంగా మారింది. ముఖ్యమైన నాయకులు ఎన్కౌంటర్లలో చనిపోయారు. కొత్తవారు వస్తున్నా ఇంతకు ముందులా ఎక్కువ మంది ఉద్యమం పట్ల ఆకర్షితులు కావడం లేదు. ఓ రకంగా చెప్పాలంటే చిన్న చిన్న బృందాలు. రాజకీయ సైద్ధాంతిక అవగాహన పరిమితంగా ఉంది. అతని అమ్మా నాన్నలు చనిపోయారని తెలిసినప్పుడు అతను బోరుని ఏడ్చాడు. నేను సైతం మామూలు మనిషిని అయ్యాను అనుకున్నాడు. ఇది సహజం నేస్తం అని ఆమె ఓదార్చుతున్నట్లు భావించాడు. ఉద్యమం ఇంకా పసిప్రాయంలోనే ఉంది. కనుచూపు మేరలో ఏ మార్పు కనిపించడం లేదు. శరీరాన్ని, మనసుని, బంధువుకుని, నమ్మకాన్ని మోసుకుంటూ ప్రయాణం చేయాల్సిందే. చివరికి మిత్రులు శత్రువులుగా మారిపోయారు. అనేక పొరపాట్లు జరుగుతున్నాయి. అయినా ఉషోదయపు కిరణాలు అతని ముఖం మీద పడ్డాయి. అప్పటికే అందరూ తయారవుతున్నారు బయలుదేరడానికి. ప్రయాణం ఆరంభమైంది. అప్పుడు మొదలయ్యాయి కాల్పులు. క్షణాల్లో తేరుకుని అతను కాల్చడం మొదలుపెట్టాడు. కామ్రేడ్స్ అందరూ తలో దిక్కు అవుతున్నారు. కొందరి గుండెల్లో, మరికొందరు వెన్నులో బుల్లెట్స్ దూసుకుపోయాయి. అతను త్రుటిలో తప్పించుకునేవాడు. ఇంతలో అతని శరీరం ఎగిరిపడింది. బుల్లెట్ల వర్షం. అతను కుప్పకూలిపోయాడు. పోలీసులు అతని బ్యాగ్ను స్వాధీనం చేసుకున్నారు. అతని డైరీ నిండా పాటలు, పాటలు, ఉద్యమాన్ని ఉర్రూతొలగించిన పాటలు. అతను లేడు, అతని పాటలు లేవు. ఓ అశ్రుగీతాన్ని ఎవరో రచిస్తున్నారు. మీరింతవరకు నమస్తే తెలంగాణ ఆదివారం బతుకమ్మ మే 26, 2024 తేదీ సంచికలో ప్రచురించబడిన కథ చేదుపాట విన్నారు. కలం పి. చంద్రశేఖర్ ఆజాద్, గళం పప్పు భోగారావు. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.